హాస్పిటల్లో 24/7 అత్యవసర వైద్య సేవలు లభిస్తున్నాయి. అధునాతనమైన పరికరాలు, అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ల్యాబ్, 30 బెడెడ్ ఇన్ పేషెంట్ సదుపాయాలున్నాయి. లాప్రోస్కోపిక్ సర్జరీస్, డెలివరీ సౌకర్యాలు కూడా కలవు. అపార అనుభవం కల స్పెషలిస్ట్ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిస్ట్, పీడియాట్రిషియన్, యూరాలజిస్ట్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. కావున అందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి. మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి. ఉద్దేశం ఒకటే, మున్నూరు కాపులు హైయెస్ట్ పాపులేషన్ ఉంది. దాని తర్వాత మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు, ఉప సర్పంచ్ గెలిచే వాళ్ళకి సన్మానం. దీంతో పాటు ఒక 15, 20, 30 ఏళ్ళ నుంచి కాచిగూడ దగ్గర మున్నూరు కాపు సంఘం ఉన్నది. అందులో మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకు కూడా హాస్టల్ కట్టాలని. అదేవిధంగా గత ప్రభుత్వం 5 ఎకరాలు శంకర్పల్లి దగ్గర, గండిపేట దగ్గర భూమి ఇచ్చారు. 5 కోట్లు ఏం సరిపోయింది, పెద్ద గుట్ట మీద ఇచ్చారు. దానికి తప్పనిసరిగా మేము అమెరికాలో ఉన్నటువంటి కాపులు కానీ, మున్నూరు కాపులు కానీ, అదేవిధంగా అమెరికా కాకుండా లండన్, ఆస్ట్రేలియాలో ఉన్న కాపుల దగ్గర పోయి కొంత ఫండ్ తీసుకొచ్చి మహిళలకు చదవాలని ఉన్నది. మేము మంచి చదువు చదువుతాం, మాకు అవకాశం లేదు, ఆదిలాబాద్, మహబూబ్నగర్కి ఎట్లా రావాలి, 7 ఉండాలి అన్నారు. ఆ హాస్టల్ బిల్డింగ్ కట్టియాలి. దాంట్లోనే కొందరు గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఉండే అవకాశం కల్పించాలనేది నా ఉద్దేశం. కానీ మేము ట్రస్ట్ మెంబర్లకు పేరు కాదు, ట్రస్ట్ పని చేయాలి. కేవలం పేరుకే ట్రస్ట్ మెంబర్లే పని చేయకపోతే ప్రజలు మమ్మల్ని తిడతారు. కనుక మొదటి నుంచి నేను చెప్తున్నా, మహిళలకు ఒక హాస్టల్ కట్టియాలంటే ఎవరు కట్టియలేదు. గత ప్రభుత్వం ఇచ్చింది. దీనికి కొంత సాయం గురించి మేము జూన్, జూలైలో తప్పనిసరిగా అమెరికా, లండన్, అదేవిధంగా ఆస్ట్రేలియా పోయి చాలామంది గతంలో చదువుకొని అమెరికాలో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ చేసి సంపాదిస్తున్నారు. వాళ్ళు మన కులానికి కూడా, పేదవాళ్ళకు కూడా సాయం చేయాలి, మహిళలకు కూడా హాస్టల్ కట్టియాలన్న ఉద్దేశంతో అక్కడ ఎవరైనా వస్తే ఏదైతే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా గ్రామం హాస్టల్లో ఉండేటట్టు వాళ్ళకు కూడా గదులు చేయడానికి మొదటి ప్రయత్నం చేస్తాం. దీంతోపాటు సర్పంచులు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. రేపు జిల్లా పరిషత్ చైర్మన్, మండల అధ్యక్షులు, అదేవిధంగా మేయర్ కావాలనేదే నా ముఖ్య ఉద్దేశం. తప్పనిసరిగా పదవులు వస్తాయి. జై ఓబీసీ, ఆ తర్వాత జై మున్నూరు కాపు.